హరే కృష్ణ. సో అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 18వ అధ్యాయంలో మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉన్నాము. సో ముఖ్యంగా పరీక్షిత్ మహారాజు యొక్క మరణం నుంచి ఆయన జననం నుంచి మరణం దాకా మధ్యలో కలితో తను చేసినటువంటి వ్యవహారం, పరీక్షిత్ మహారాజు చేసిన వ్యవహారం, దాని గురించి సంక్షిప్తంగా మా సూత గోస్వామి కౌనకాదృష్టికి వివరిస్తూ ఉన్న క్రమంలో దాంట్లో ఉన్న కథామృతాన్ని ఇంకా ఇంకా ఆస్వాదించాలన్న ఉద్దేశంతో ఋషులు సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజు మధ్య జరిగినటువంటి ఏవైతే ఆ సంభాషణ జరిగిందో దాని గురించి ఇంకా పూర్తి వివరాలు ఇవ్వమని చెప్పి, ఎందుకంటే అక్కడ సామాన్య వ్యక్తులు అక్కడ ఆ సమావేశంలో పాల్గొనలేరు కాబట్టి నాకు ఇంకా పూర్తి వివరాలు కావాలని వాళ్ళ ఆతృతను వాళ్ళు ప్రదర్శించారు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏ స్థితికి వచ్చేసారంటే యజ్ఞం కూడా పక్కన పెట్టేసి కృష్ణ కథని ఆస్వాదించడానికి వాళ్ళు ఎక్కువ మొగ్గు చూపారు. సో వాళ్ళు కృష్ణ భక్తుడి యొక్క విలువ తెలుసుకున్నారు. వాళ్ళు తులయా తులయామావళినాపి న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మధ్యాహ్నం కిం ఉతాశిష. ఒక క్షణం ఏదైతే మనకు దొరుకుతుందో, భక్తుల యొక్క సాంగత్యం మనకు దొరుకుతుందో, ఒక భక్తుడి యొక్క సాంగత్యం మనకు దొరికింది అనుకో, అది స్వర్గంతో మనకు వచ్చే ఆ భోగభాగ్యం కావచ్చు, మోక్షంలో మనం పొందే ఆనందం కావచ్చు, ఏదైతే మనం ఫలితం పొందుతామో అది ఒక క్షణం, ఒక ముహూర్తం మనం భక్తుడి సాంగత్యం దొరికిన దాంతో ఏమాత్రం సమానం కాదనమాట. దానికే భక్తుల సాంగత్యం సమానంగా ఉన్నప్పుడు ఇంకా మనం జీవించే భౌతికమైనటువంటి జీవితాలు వచ్చే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అసలు దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అని వాళ్ళు భక్తుడి యొక్క సాంగత్యం యొక్క విలువని వాళ్ళు వివరిస్తూ, వాళ్ళు భగవత్ కథలో ఉన్న రసాన్ని ఆస్వాదించడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. రసాస్వాదం చేసే వాళ్ళకి కృష్ణ కథ ఇంకా ఇంకా రసాన్ని అందిస్తూనే ఉంటుంది. అక్కడ ఎక్కడ మనకి వెగటు వేయదు అనమాట రసాస్వాదన. భౌతిక ప్రపంచంలో మనం తీసుకునే ఏదైనా సరే ఒక లిమిట్ వచ్చేస్తుంది, మనకి ఎగుటే వేస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎస్పెషల్ గా కృష్ణుడి కలిగల రసాస్వాదన ఇంకా 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 తృప్తినివ్వదు అనమాట. అందుకే వాళ్ళు దయచేసి మాకు సుఖదేవ గోస్వామి పశ్చిమ జరిగినటువంటి ఆ సమావేశం జరిగిన కృష్ణ కథ గురించి మాకు ఇంకా వివరంగా చెప్పండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అనమాట. ఆ తర్వాత కృష్ణుడి గురించి కీర్తిస్తూ సూత గోస్వామి చెప్తున్నారు అనమాట. ఈయన ఎవరైతే కృష్ణుడు ఆయన దేవాదేవుడు కాబట్టి ఇంకెవరు అవుతారు, ఆయన కాకపోతే ఇంకెవరు ఉంటారు. ఎవరైతే అందరూ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం పాకులాడే అందరూ, లక్ష్మీదేవి స్వయంగా కృష్ణుడి సేవ కోసం పాకులాడుతుంది. కృష్ణుడు అది కోరుకోడు, సేవ కావాలని ఆవిడ బతికులాడ్డారు. కానీ లక్ష్మీదేవే వచ్చి స్వయంగా సేవలో పాల్గొంటుంది అంటే అప్పుడు నిజమైన ఐశ్వర్యం అక్కడ ఉంది, కృష్ణుడి సేవలో ఐశ్వర్యం ఉంది. సో కృష్ణుడి సేవకి ఎవరైతే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళకి నిజమైన ఐశ్వర్యం పొందినట్టు. ఎందుకంటే ఆ సేవ ద్వారా వాళ్ళు పొందేటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం కావచ్చు, లేదా వాళ్ళు పొందేటువంటి అదృష్టం, అది అది మనతో పాటే జన్మజన్మలో మనతో పాటే ఉంటుంది. అది కరిగిపోయినటువంటి ఆస్తి అన్నమాట. అది ఎవరు కొట్టేనటువంటి ఐశ్వర్యం. ఎవరు కాబట్టి దేవాదేవుడు ఈయనకు ఆ కృష్ణుడు కాకపోతే ఇంకెవరు అన్న విషయం అయితే, ఆయన పాదాలతో వచ్చేటువంటి ఎంత గంగ ఉంటుందో ఆ గంగ శివుడి యొక్క జటాజటాల నుంచి కిందకు అది పారుతూ అల్టిమేట్ గా ఫస్ట్ సత్యలోకంకి వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు దాన్ని సేకరిస్తాడు. కృష్ణుడు పాదాల నుంచి వచ్చిన దాన్ని కృష్ణుడు తన తల మీద మోస్తూ అది బ్రహ్మదేవుడు స్వీకరిస్తున్నాడు. ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేం కావాలి మనకి. కానీ సూత గోస్వామి కృష్ణ కృష్ణుడి యొక్క ఆ పరమ స్థానాన్ని మనకి వివరిస్తున్నాడు. కాబట్టి నిజమైనటువంటి ధీరులు ఏం చేస్తారంటే వాళ్ళు చాలా సులభంగా వాళ్ళ సూక్ష్మ స్థూల శరీరాల్ని, అహింస వైరాగ్యాన్ని, ఆ పరమహంస స్థితిని ఈజీగా పొందగలుగుతారు అనమాట. కాబట్టి వాళ్ళందరూ కృష్ణ కథ అడిగారు కదా, దయచేసి మాకు అక్కడ కూడా అన్ని మాకు వివరించండి చెప్పినప్పుడు సూత గోస్వామి చాలా వినమ్రంగా ఏం చెప్తున్నాడు,
నేను ఎంతవరకు నేను సాక్షాత్కారం పొందానో, నాకు ఎంతవరకు జ్ఞానం నాకు నాకు సహకరిస్తుందో అంతవరకు నేను చెప్తాను. అయితే పక్షుల యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు ఎంత ఎగురుతారో అది పక్షి యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. అట్లాగే నాకు ఎంతవరకు అవకాశం ఉంటుందో, భగవంతుడు నాకు ఎంతవరకు అనుగ్రహం ఇస్తాడో అంతవరకు నేను కృష్ణ కథను వివరిస్తాను చెప్తూ, భగవంతుడు యొక్క విశిష్టత, భక్తి యొక్క విశిష్టత, ఎస్పెషల్గా కృష్ణ కథ యొక్క ఔన్నత్యం శ్రవణం, ముఖ్యంగా సౌనకాది ఋషుల యొక్క శ్రవణ ఆతృత. అని చెప్పేవాడు కృష్ణ భక్తుడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆయుష్ని అది పెంచుతుంది, వాళ్ళ ఆయుష్ని పెంచుతుంది అది ఎవరైనా కానీ. సో ఇటువంటి సందర్భంలో ఒక రోజు ఈ సంఘటన జరిగిందనమాట. ఏంటి ఆ సంఘటన అంటే, పషిత్ మహారాజు ఒకసారి యథాలాపంగా ఆయన అరణ్యానికి వెళ్తారనమాట వేటాడడానికి. సో అరణ్యానికి వెళ్తున్న క్రమంలో ఒక సందర్భంలో విపరీతమైనటువంటి ఎండకి తనకి దాహము ప్లస్ తనకి ఆకలి వేసింది అనమాట. తత్కారణంగా చాలా నీరసించిపోయాడు. అంటే మనకు తెలిసిన ఒకసారి మనకి దాహం వేసినప్పుడు మనకి ఏమి దొరకకపోయినా, ఆకలి వేసి మనకి ఏం దొరకకపోయినా మనకి ఎలా ఉంటుందో మనకి. సో నీరసించిపోయి అటు ఇటు వెతుకుతున్నాడు, ఏమైనా దొరుకుతున్నాయా, ఎవరైనా ఉన్నారా అక్కడ అని చెప్పి ఇటు చూసినప్పుడు అక్కడ ఒక ఆశ్రమం కనబడుతుంది. సరే ఆశ్రమం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ జనులు ఎవరో ఒకరు ఉంటారు, జనవాసులు ఎవరో ఒకరు ఉంటారు అని చెప్పుకొని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ సౌమిక ఋషి ఉంటారన్నమాట. అక్కడ ఒక ఋషి ఉంటాడు అక్కడ. ఆ ఋషి అక్కడ చాలా గాఢంగా ధ్యానంలో ఉంటాడు అనమాట. సో ఈయన ఆశ్రమంలోకి లోపల ప్రవేశం తెలియదు ఆయనకి, అది ఋషిదా లేకపోతే సామాన్యులదా, ఎవరు ఉంటారు ఏం తెలియదు. బట్ ఆయనకు ఆకలి దప్పికేసింది కాబట్టి వెళ్ళి వాళ్ళ దగ్గర పోతే ఏదో దొరుకుతుందన్న భావనలో వెళ్ళాడు. సౌముఖ ఋషి పూర్తిగా ధ్యానంలో ఉన్నాడు, పైగా అది బ్రహ్మభూత స్థితిలో ఉన్నాడు, అంటే కంప్లీట్ గా ఆత్మస్థితిలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఈయన లోపలికి ప్రవేశించాడు, ఆయనే ఆ స్థితిలో ఉన్నాడు. లోపలికి ప్రవేశించి నాకు నీళ్లు కావాలి అని చెప్పి ఆయన అడగడం జరిగింది రాజు. అది ఈయన కంప్లీట్ గా అంతర్ముఖం అయి ఉన్నాడు, పూర్తిగా ఆత్మ మీద పూర్తిగా ధ్యానంలో ఉన్నాడు. చాలు తను ఏమాత్రం బాహ్యంగా ఏం జరుగుతుంది, ఎవరు వస్తున్నారు, అతనికి ఏం వినిపించట్లేదు. కాబట్టి ఇవేమి సౌమిక ఋషి పట్టించుకోలేదని చెప్పేసి కొంచెం ఆగ్రహానికి గురయ్యాడు అనమాట. అంటే మనకు తెలుసు కదా, ఎవరైనా ఆ టైంలో మనకి ఆకలి వేస్తా ఉండి, మనకి బాగా దప్పికేస్తా ఉంటే, దాహం వేస్తా ఉంటే, ఎవరైనా ఏదైనా మాట్లాడినా మనకి చిరాకేస్తుంది మనకి. ఎందుకంటే శారీరక అవసరాలు ఎస్పెషల్ గా ఆ మనకి అతి ముఖ్యమైన ప్రాథమిక అవసరాలు అన్నమాట, ఆకలి, దాహం అనేది. సో అటువంటి పరిస్థితుల్లో మనకి మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదని, లేకపోతే మనం చెప్పిన మాట వినడం లేదని, మనకు కావాల్సింది మనకు అందించలేనప్పుడు సహజంగా ఎవరికైనా కోపం వస్తుంది. సో అట్లానే ఇక్కడ పశ్చిమ మహారాజు కూడా కోపం వచ్చేసింది అనమాట. ఏది పక్కనే ఉన్నానో అందులో నేను రాజుని, నేను నీళ్లు కానీ లేకపోతే భోజనం కానీ పెట్టట్లేదు, అసలు అసలు కనీసం వచ్చామనేది కూడా గుర్తించట్లేదు అంటే సాధారణంగా ఎవరికైనా చాలా చాలా సులభంగా కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఆ ఆకలి, ఆ దప్పిక వచ్చిన వాళ్ళకి కలిగిన కారణంగా, ఆగ్రహం కలిగిన కారణంగా పషిత్ మహారాజు అక్కడే ఆశ్రమం కాబట్టి చుట్టూ అక్కడిక్కడ జంతువులు ఏదో ఒకటి పోతూ వస్తూ ఉంటాయి కదా. అటు చూశాడు, గమనించి చూస్తే అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక పావు అక్కడ ఉంది. కోపం వచ్చింది, కోపం వస్తా ఉంది. ఇతనేమో పట్టించుకోలేదు, సరిగ్గా చూసుకోలేదు.
ఆ కోపంతో ఎట్లయినా సరే ఏదో కక్ష తీర్చుకొని ఉంటుంది మన దాంట్లో సహజంగా వేషం వచ్చేస్తుంది మనకి. ఆ చనిపోయిన పావును తీసుకెళ్ళి సౌమిత్రి ఋషి మెడలో వేసేసి ఇంకా అతన్ని ఇంకేమి చేయలేక కొంచెం వెళ్ళిపోతాడు అనమాట. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఆలోచించడం ప్రారంభించాడు. అసలు నిజంగానే ఈ ఋషి ధ్యానంలో ఉన్నాడా, ధ్యానంలో ఉన్నట్టు నటిస్తున్నాడా, అంటే ఎక్కడ, అంటే ఒక ఉన్నతమైన కులం వాడు ఒక తక్కువ కులం, అంటే ఉన్నత కులం అంటే ఇక బ్రాహ్మణుడు, తక్కువ కులం అంటే దాంతో పోలిస్తే క్షత్రుడు తక్కువ కులం. అంటే తనకంటే తక్కువ కులం ఉన్న వాళ్ళని ఎక్కడ మళ్ళీ మనం మర్యాదగా, మరి వాళ్ళు ఎక్కడ సేవ చేయాలి, వాళ్ళకి మనం ఎందుకు సేవ చేయాలి మనం అన్న భావనలుగా నటించాడా, అది నిజంగానే పరధ్యానంలో ఉండి నిజంగానే అంతర్ముఖుడై ఆ, అసలు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా అసలు ఏమాత్రం తెలియట్లేదా. అంటే ఎందుకు ఈ విశ్లేషణ అంటే, నేనేమైనా పొరపాటు చేశానా, నేనేమైనా ఎందుకు అంత దూరం ఆలోచిస్తున్నాడంటే, బ్రాహ్మణుల్ని అట్లా ఋషులు మునులు వీళ్ళని మనం ఏ స్థితిలో కూడా మనం అవమానించడానికి లేదు. వాళ్ళు ఏమైనా అన్నా మనం దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకూడదు. వాళ్ళని మనం ఆ, దాన్ని అత్యంత గౌరవపూర్వకంగా వాళ్ళని మనం చూసుకోవాలి. ఇంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నాడు పశ్చిమ మహారాజు అంటే, కృష్ణుడు పాండవులు బ్రాహ్మణులకు ఇచ్చిన విలువ అది పశ్చిమ మహారాజు బాగా తెలుసు. అండ్ బ్రాహ్మణుల యొక్క గుణగణాలు, బ్రాహ్మణుడు అనేటువంటి ఆ స్థానం, అది ఆషామాషిగా అందరికి వచ్చేటువంటి ఇది కాదు. అనేక వేల కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ మన శాస్త్రం చదివేటువంటి బ్రాహ్మణ కుటుంబంలో మనం పుట్టాము. ఎందుకంటే అంటే ఒకసారి అంటే ఆ క్షణిక ఆవేశంలో ఆకలి, ఆ దప్పిక వచ్చే దప్పిక, క్షణికావేశం తను చేసినటువంటి ఆ కార్యాన్ని తను తలుచుకుంటున్నాడు అనమాట. మనం కూడా ఒక్కోసారి ఆవేశపూర్వకం అనేసిన తర్వాత మనం నిజంగానే అంత మనం ఆవేశపడాల్సిన అవసరం ఉందా అసలు, అయితే మన వల్ల చాలా బాధపడ్డారా వాళ్ళు, నేను అనకుండా ఉండాల్సిందే. మనం ఎట్లయితే కొంచెం విశ్లేషించి, అంటే కొంచెం ఆవేశం తగ్గిన తర్వాత మనం వాటి గురించి, ఆ సన్నివేశం గురించి అంతా చూసి విశ్లేషించుకుంటాం. మనసు తర్వాత కామ్ అయిన తర్వాత అప్పుడు బుద్ధి పనిచేస్తుంది, ఏం చేసాం నాయన అని. ఒకవేళ అలా కాకపోతే మనసు పూర్తి డామేజ్ అయినప్పుడు బుద్ధి పని చేయకపోయేసరికి మన ఇష్ట ప్రకారంగా ఎట్లా పడితే అట్లా మనం వ్యవహరించి మన సంబంధాలు మనం తగ్గొట్టుకుంటాం. చిన్న చిన్న వాటికి చిరాకు పడిపోయేసి ఆందోళన చెంది ఆగ్రహావేశాలు పోయి ఒక మాట అన్న తర్వాత లేదా ఒక కార్యం చేసిన తర్వాత తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అంత ఈజీ కాదు తర్వాత. అందుకనే మనం చేసే హరే హరే కృష్ణ మంత్రం, సేవలో పాల్గొనడం, ఇవన్నీ ఏంటంటే ఆ మనసుని ఆ స్థాయిలో ఉద్రేకపరచకుండా బుద్ధిని ఆలోచింపజేస్తున్నారు అన్నమాట. ఎస్పెషల్ గా తెల్లవారుజామున లేచి చేసే కార్యక్రమం మంగళహారతి అనేది ఆ, చాలా ముఖ్యం అన్నమాట ఈ విషయంలో. అంటే పూర్తి శుద్ధ సత్వగుణంలోకి తీసుకెళ్ళగలుగుతుంది తెల్లవారుజామున చేసేది. ఎవరైతే తెల్లవారుజామున చేస్తారో వాళ్ళకి బుద్ధి సరైన సకాలంలో సరైన సమయంలో అది జాగ్రత్తగా మన చేత మంచి నిర్ణయాల వైపు తీసుకెళ్తుంది. ఆ తెల్లవారుజామున మనం చేసేటువంటి ఏదైతే సాధన చేస్తామో అది చాలా ముఖ్యమైనది అనమాట. అది మన చేత ఆలోచింపజేస్తుంది. మనం చేసే పనులు అంటే మనసు ముందు అలర్ట్ చేస్తుంది మనం, అటువైపు వెళ్తున్నాం కదా, ఇది మంచి చేస్తుందా కీడు చేస్తుందా, మనకి మన తోటి వాళ్ళకి మనం తీసుకుపోయే నిర్ణయాలు, మనం పండించే భావాలు, ఎమోషన్స్, అవి నిజంగానే అందరికీ ప్రయోజనం చేకూరుతుందా, ఇవన్నీ ఒకసారి ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు అన్నమాట. ఎట్లయితే అర్జునుడు ఆలోచిస్తాడు చూసారా, ఒకటి రెండు సార్లు యుద్ధం చేసే ముందర దాని పరిణామాలు ఏమవుతాయి, అది ఎక్కడి దాకా దారి తీస్తుంది, దానివల్ల ఎవరన్నా బాధపడతారా, ఎవరి జీవితంలో గందరగోళం అవుతుందా, ఎందుకు అలా ఆలోచించగలుగుతారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు కృష్ణుడితో బలమైన సంబంధంతో తెల్లవారుజామున వాళ్ళు చేసేటువంటి ఆ యొక్క భగవంతుడితో మనం పెట్టుకునే ఆ సంబంధం ఎంత ఉందో అది మనకి దారి తీస్తుంది. సో ఇక్కడ కూడా కృష్ణ మహారాజు గారు విశ్లేషిస్తున్నాడు.
అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ పరీక్షిత్ మహారాజు తనకి పూర్తి అసలు బ్రాహ్మణుడి యొక్క స్థితి తెలుసు. బ్రాహ్మణుడిని కృష్ణుడు స్వయంగా ఎన్నో సందర్భాల్లో కృష్ణుడే స్వయంగా వాళ్ళ పాదాలను కడిగి తల మీద నీళ్లు పోసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి సుధాముడు, కుచేలుడు తన ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా తన పాదాలు కడిగి ఆ నీళ్ళ నుంచి కృష్ణుడి ఆ, తల మీద చల్లుకుంటాడు. ఎందుకని? బ్రాహ్మణుడు బ్రాహ్మణ స్థానంలో సుధాముడిని పెట్టి తన క్షత్రుడి స్థానంలో కింద తీసుకుంటాడు. సో బ్రాహ్మణుడు యొక్క తన పాదాల మధ్య ఉన్నటువంటి నీళ్లు అది మిగతా వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తుంది. అంటే సాక్షాత్ కృష్ణుడే చూపిస్తున్నాడు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. భగవత్ భక్తుడైనటువంటి బ్రాహ్మణుడు. సో అంత స్థానం ఇస్తున్నారు బ్రాహ్మణుడికి. అని ఇక్కడ క్షణికావేశం ఎందుకు ఇట్లా పనిచేశాను నేను, ఎక్కడ గాని నా నా మా తాతలు ఎక్కడ గాని బ్రాహ్మణుల్ని కనీసం కించిత్ మాట కాదు కదా, కనీసం వాళ్ళని ఆ, అంత అపూర్వంగా వాళ్ళని అంత మర్యాదలతో వాళ్ళు గౌరవించారు. ఈ దుర్వాసములు లాంటి వాళ్ళని కూడా వాళ్ళు అత్యంత మర్యాద పూర్వకంగా వాళ్ళ జీవితంలో ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు. అటువంటిది నేను ఎట్లా చేయగలిగాను? ఓ విధంగా లోపల మదన పడుతున్నాడు అనమాట. సో కానీ మనం గమనిస్తే ఆ క్షణిక ఆవేశం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ క్షణిక ఆవేశం? ఎందుకంటే ఆయన ఇంతకంటే ఇంకా ఎక్కువ వేడిని తను ఆల్రెడీ అనుభవించాడు. ఇంతకంటే దారుణ పరిస్థితులను అనుభవించాడు. ఇంతకంటే భయంకరమైన పరిస్థితిని అనుభవించాడు. ఎప్పుడు? అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వదిలినప్పుడు, ఆ బ్రహ్మాస్త్రం గర్భంలోకి ప్రవేశించినప్పుడు, ఆ బ్రహ్మాస్త్రం వల్ల వచ్చే వేడిని ఆయన ఆల్రెడీ ఎప్పుడో అనుభవించాడు మన చిన్నప్పుడే. దాన్నే తట్టుకున్నవాడు ఇది నిజంగా తట్టుకోవడం అంత కష్టమా? అంటే మనకి ఏమవుతుందంటే, అంటే ఈ క్షణిక ఆవేశం ఎలా వచ్చింది? అంత వేడి తట్టుకున్నాడు, అడవిలో పోతున్నప్పుడు ఆ వేడి తట్టుకోలేడా? లేకపోతే అక్కడ వచ్చేటువంటి దర్పిక ఆకలికి ఆయన మొత్తం అసలు ఏమీ పట్టించుకోనట్టుగా అసలు అంతా మర్చిపోయేసి ఋషిని లేదా ఆ బ్రాహ్మణ్ణి అవమానించే స్థితికి వెళ్తాడా? అని గమనిస్తే ఆ క్షణిక ఆవేశాన్ని ఆ క్షణిక ఆవేశాన్ని ఇచ్చింది కృష్ణుడే. ఆయనే స్వయంగా ఆ ఆవేశంలో ఆ ఆ సర్పము ఆయన మెడలో వేయించింది కూడా కృష్ణుడే. ఆయన హృషికేశ అంటారు అనమాట. సో హృషికేశ అంటే ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టగలుగుతాడు. ఇక్కడ స్వయంగా పరీక్షిత్ మహారాజు యొక్క ఇంద్రియాలని ఆయనే పూర్తిగా కంట్రోల్ తీసుకొని ఈ సన్నివేశం జరిగేలాగా చేశారు. ఎలాగైతే ఒక 2 నిమిషాల ముందర అర్జునుడు అక్కడ సమకూరినటువంటి సైనికులందరినీ అంతకుముందు చాలా దృఢ నిశ్చయంతో వచ్చాడు. ఎలాగైనా సరే మనం కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల్ని మట్టుబెట్టాలన్న ఇదిలోనే అక్కడ దాకా వచ్చారు. సడన్ గా అర్జునుడు అంటున్నాడు, వీళ్ళంతా నా బంధువులు కదా, మా తాతలు, మా తండ్రులు లాంటి వాళ్ళు, మా చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మా స్నేహితులు, మా మా పిల్లలు, మా మనవాళ్ళు. అరే వీళ్ళేంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నారే, సమావేశంలోకి వచ్చారు, అదేంటి 2 నిమిషాల ముందర అక్కడ ఆల్రెడీ తెలుసు కదా ఎవరెవరు అటువైపు ఉన్నారో తెలుసు, ఎటువంటి వాళ్ళతో పోటాడాలి, ఎటువంటి వాళ్ళతో యుద్ధం చేయాలి బాగా తెలుసు. మరి 2 క్షణాల్లో ఏమైపోయింది దీనికి? వెంటనే వచ్చి వీళ్ళంతా నా బంధువులు అనేసి నేను యుద్ధం చేయను అంటున్నాడు. అంటే అక్కడ కృష్ణుడు ఆయన ఇంద్రియాలను కంట్రోల్ తీసుకున్నాడు. ఆయన ఇంద్రియాలు ఎందుకు కంట్రోల్ తీసుకున్నాడు? ఆయన ఇంద్రియాలు కంట్రోల్లో తీసుకొని ఈ స్థితిలో పెడితేనే భగవద్గీత బయట తీసుకురావచ్చు. అలాగే ఈ క్షణిక ఆవేశాన్ని ఆయనలోంచి తీసుకువస్తేనే భాగవతాన్ని బయట తీసుకురావచ్చు. సో కృష్ణుడు తన భక్తుల్ని వాడుకుంటున్నాడు మన కోసం. మనకి మానవ జన్మ యొక్క ఉద్దేశం, మానవ జన్మలో మనం చేయవలసినటువంటి విధి విధానాలు, అంతిమ మానవ జన్మలో ఎవరిని మనం పొందాలి, లక్ష్యంగా ఎవరిని మనం పెట్టుకోవాలి,
ఆ మధ్యలో జరిగేటువంటి అనేక ఘటనలు, సాధన, సన్నివేశాలు అన్నీ కూడా కృష్ణుడు ఒక భక్తుని వాడుకుంటున్నాడు అనమాట. కేవలం మన కోసం, మనకి జీవితం యొక్క పరమార్థం తెలియడం కోసం, మనల్ని మళ్ళీ గోలోకానికి తీసుకెళ్లిపోవడం కోసం, ఇక్కడ అక్కడ భగవద్గీత కోసం అర్జునుడిని, భాగవతం కోసం పఠిత మహారాజుని వాడుకుంటున్నాడు. లేకపోతే కళలో కూడా ఎంత దారుణ పరిస్థితి వచ్చినా సరే పఠిత మహారాజు వెళ్ళి ఒక ఋషిని లేదా ఒక మునిని, ఒక బ్రాహ్మణ్ణి అవమానించే పరిస్థితి అసలు ఎప్పటికీ రాదు. అసలు వచ్చే అవకాశం లేదు ఎప్పటికీ. అది కల్లో కాదు కదా, అసలు ఆయన ఊహలోకి అసలు లేదనమాట. తాను అవమానిస్తాడని ఇలా క్షణకాలం జరిగిపోయింది అంతా కూడా. అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నాడు? తానే స్వయంగా ఉండి ఈ ఘటన నడిపిస్తున్నాడు. ఎందుకంటే తన భక్తుడి ద్వారానే భాగవతం రావాలి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ఆ కుమారుడు, అంటే ఆ ఋషి కుమారుడు, అతని పేరు శృంగి అన్నమాట. శృంగి. ఆ శృంగి అతనికి 7 సంవత్సరాల వయసు అంతే. పెద్దగా అంటే బాలుడు ఒక విధంగా చెప్పాలంటే. అతను ఎక్కడో వేరే చోట ఆడుకుంటున్నాడు అనమాట. తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్న సమయంలో ఒక స్నేహితుడు వచ్చి ఈ ఋషి ఋషి ఆ, మెడలో పాము ఉందని ఒకరు గమనించాడు. ఎ- తనకు తెలిసిన ఒక వ్యక్తి, అరే ఇదేంది ఇది, ఋషి మెడలో చచ్చిపోయిన పాము వేశారా, ఎవరు వేశారు దీన్ని, ఎవరు వేసి ఉంటారు. సరే, ఒక విధంగా వాళ్ళ కొడుకు పోయి చెప్దామని అని చెప్పేసి ఈ వ్యక్తి వెళ్ళి ఆ శృంగి ఎవరైతే ఆయన కుమారుడు, అతను వేరే పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఇతని వ్యక్తి అతను పోయి చెప్పారు అనమాట. ఏమని? నేను చూశాను, ఒక రాజు వచ్చేసి నీ తండ్రి యొక్క మెడ మీద ఈ ఒక సర్పం, చనిపోయిన సర్పం వేసేసాడు, మీ తండ్రిని అవమానించాడు అని చెప్పిన వెంటనే అప్పుడు శృంగికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. మా నాన్న ఎవరు ఇట్లా అవమానించింది, ఎవరికి ఉంది ఇక్కడ ఆ ధైర్యం ఎవరికి ఉంది అసలు ఇక్కడ. అన్నాడు, పాపాత్మైన కొంతమంది రాజులు యాక్చువల్గా వాళ్ళు కాకులు కుక్కల వలె యజమాని ఇంటికి బయట కాపలా కాయవలసిన వాళ్ళని. అంటే క్షత్రియుడు ఎప్పుడు కూడా బ్రాహ్మణుడికి ఎప్పుడు అణిగిమణిగే ఉంటాడు. బ్రాహ్మణుల తల లాంటి వాళ్ళు, వాళ్ళ ఆదేశాల మేరకు రాజు పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, కొంతమంది పాపాత్మైనటువంటి రాజులు యాక్చువల్గా కుక్కలు కాకులు ఇంటి బయటే పెడతారు వాళ్ళు, ఇంట్లోకి ఎప్పుడు రానిరు కదా. బయట కాపలా కాయాల్సిన వాళ్ళు ఆ యజమాన్య కరసారు చూసారా, కుక్క గాని ఇదంతా, కాకులు పొడొస్తాయి కదా. ఇట్లా ఈ రాజులు ఇట్లా ఈ మధ్య ఇలా తయారయ్యేసి ఇంటి బయట వాళ్ళు ఇంట్లోకి వచ్చి కరుస్తున్నారు వీళ్ళు. వాళ్ళ స్థానం అది. అయినా కూడా వాళ్ళు ఇటువంటి దుశ్చర్యానికి వాళ్ళు పాల్పడ్డారంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. అంటే వాళ్ళ కృతజ్ఞత లేదు వాళ్ళకి. కృతజ్ఞత లేనటువంటి వాళ్ళు మనుషులు వాళ్ళు అన్నట్టుగా చెప్తూ, నిజంగా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి దుర్మార్గపు పాలకులు బాగా పేటరేగిపోతున్నారు. కృష్ణుడినంత వరకు జరగలే ఇవన్నీ. కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ పేటరేగుతున్నారు. కావున నేనే వాళ్ళని శిక్షిస్తాను, నా శక్తిని చూడండి అని చెప్తాను. అంటే మొత్తం తనకి శృంగికి అసలు పూర్వపరాలు తెలియదు, ఆ రాజు ఎవరో తెలియదు. ఎందుకంటే అతను ఇంకా బాలుడే. అతను ఇంకా ఎలాగా బాల్యంలో కొంత యవ్వనంలో ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎవరు, ఎందుకు, ఎప్పుడు చేశారు, వెనకాల ఉన్న సందర్భం ఏంటి, ఏం ఆలోచించారు అన్నమాట. సో వెంటనే జరిగిన సంఘటన ఇదని తెలుసుకోగానే టక్కని వెంటనే నేను శిక్షిస్తాను అతన్ని, భగవంతు శిక్షించకపోయినా నేను శిక్షిస్తాను. అంటే బ్రాహ్మణుడికి యాక్చువల్గా ఓర్పు సహనం ఉండాలి. కానీ యాక్చువల్గా అయితే బ్రాహ్మణుడు కుమారుడుగా ఉన్నాడే కానీ బ్రాహ్మణ లక్షణాలు లేవు. బ్రహ్మబంధు. సో వెంటనే ఏం చేస్తాడు, చూడు సార్, నా శక్తి చూడు అని చెప్పి. నిజంగా బ్రాహ్మణుడు పతనం, బ్రాహ్మణ యొక్క స్థితి, బ్రాహ్మణుడి యొక్క కులం ఏదో ఉందో అది పతనం అయింది ఈ సంఘటన నుంచే.
అంటే అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా తను ఆగ్రావేశాలకు పోయి, అంటే ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలి, చాలా సౌమ్యంగా విశ్లేషించాలా, పూర్వపరాలు ఆలోచించాలి, శాస్త్ర ప్రకారంగా తన విషయం శిక్ష కూడా ఒకవేళ వేయదలుచుకుంటే సాక్షి ప్రకారం శిక్ష వేయాలి, సాక్ష్యం అక్కడ పరిస్థితిని బట్టి. కానీ ఇక్కడ ఏం ఆలోచించట్లేదు, మా నాన్న మీద పాము వేశాడు కాబట్టి వీళ్ళేంటి మా మీద పెత్తనం చెలాయించేది, వీళ్ళెవరు మమ్మల్ని మమ్మల్ని ఆ, ఆ, మమ్మల్ని అవమానించేది వీళ్ళెవరు, మమ్మల్ని వీళ్ళకి మనం ఒక పాఠం నేర్పించాలి, అది అందరూ కూడా నేర్చుకోవాలని ఏం చేస్తాను, నేనే శిక్షిస్తానని చెప్తున్నాను. సో ఎరుపెక్కిన కళ్ళతో, కోపంతో, అక్కడ కౌశికి నది అని ఉందన్నమాట, ఆ నది ఒడ్డున వీళ్ళందరూ ఆడుకుంటున్నారు, ఆ నీళ్ళని తాకుతూ, అంటే ఆచమనం చేసుకొని. అంటే మంత్రం కదా అప్పుడంతా, శాపాలన్నీ మంత్రాలు. సో మా నాన్నని అవమానించినందుకు ఈ రోజు నుంచి 7వ రోజున తక్షక అనే సర్పం చే కాటు వేయబడతాడు అని పరిషత్ మహారాజు చెప్పించాడు. అసలు ఆ రాజు పరిషత్ మహారాజా ఏంటి, ఏం తెలియదు అతనికి. మా నాన్న అవమానించాడు, ఈ రోజు నుంచి 7వ రోజు తక్షక అనే సర్పం వచ్చి అతన్ని కాటు వేస్తుంది, వేయబడాలి అని చెప్పి శపించాడు. అలా శపించిన వెంటనే శృంగి, ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి చూసి వాళ్ళ నాన్న మెడ మీద ఉన్నటువంటి పావును చూసి గట్టిగా ఏడవడం మొదలు పెడతాడు. ఇది ఇప్పుడు దాకా ఆవేశంతో మాట్లాడినవాడు సడన్ గా ఇప్పుడు వచ్చేసి చూసి మళ్ళీ ఏడుస్తున్నాడు, గట్టిగా ఏడుస్తున్నాడు. అని దీన్ని బట్టి మనకు తెలుసు ఎంత అపరిపక్వత స్థితిలో ఉన్నాడో ఆ బాలుడు. అంటే క్షణిక ఆవేశంలో టక్కని ఒక మాట అనేసాడు, చెప్పించేశాడు, ఏడుకొచ్చి అమాయకంగా ఏడుస్తున్నాడు. ఎప్పటికీ ఆ గట్టిగా తన ఏడుపుని విన్నాడు వంటి ఋషి అప్పుడు కళ్ళు తెరిచి తన మీద మరణించిన సర్పాన్ని తన మెడ మీద చూసుకున్నాడు, తీసి అట్లా జస్ట్ అలా బయటపడేశాడు అంతే. అంటే ఆయనే పెద్దగా అవమానంగా ఫీల్ కాదు, వచ్చిందో ఎలా వచ్చిందో మనకి ఎందుకు అన్నట్టు, అసలు అసలు ఆ ధ్యాస అసలు లేడు. అంటే లేయంగానే ఎవరు నా మీద చేసిన దానికి, ఎవరు వాడు, ఎక్కడ ఉంటాడు, నేను చూసుకుంటాను, అక్కడ కోపడలా, చూశాడు జస్ట్ అట్లా బయటపడేశాడు అంతే. తాను ఏడవడానికి గల కారణం ఏంటి అని చెప్పేసి శృంగిని అడిగాడు, ఎందుకు ఏడుస్తా ఇక్కడికి వచ్చి అని. అతను జరిగిందంతా చెప్పాడు అనమాట. చెప్పి ఆ విషయం కూడా చెప్పాడు, నేను శపించాను నాన్న అతన్ని, ఎవరైతే నీ మీద వేసాడు, నన్ను రాజు అంటే ఒక రాజు వచ్చి చేశాడంట ఇది, నేను విన్నాను అని ఏడ్చిన తర్వాత ఎన్ని చెప్పుకొని తర్వాత ఋషికి చెప్పుకున్నాను. ఋషి వెంటనే, "అరే, ఇంత పెద్ద శాపను వదిలేవు నువ్వు", చాలా బాధపడుతూ, నువ్వు చాలా పెద్ద పాపం చేశావు, ఇప్పుడు చిన్న తప్పుకి ఇంత పెద్ద దండన ఇచ్చావా, జస్ట్ నా మీద పాము వేసినానికి తనకి మరణం పొందేంత స్థితికి అంత పెద్ద దండన వేసావు నువ్వు. అసలు ఎటువంటి ఎంత ఎంత పెద్ద అపరాధం చేశావు నువ్వు తెలుసా అసలు. అసలు రాజు అనేవాడు ఎవరు, నరుల్లో ఉత్తముడు, పైగా అతను భగవంతుడి యొక్క ప్రతినిధి, అతను చెప్పంటే భగవంతుడికి సమానమైన వాడు. అలాంటి వాళ్ళ పరిపాలన వల్లనే ప్రజలు చాలా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఇక్కడ. సో నీ అపరిపక్వత జ్ఞానంతో, లేదా నీ మిడిమిడి జ్ఞానంతో నువ్వేం చేసావు అంటే, ఎంత పెద్ద అపరాధం చేసావు, ఎంత పెద్ద తప్పు చేసావు తెలుసా, ఎంత పెద్ద పాపం చేసావు తెలుసా. ఇప్పుడు నువ్వు చేసిన ఈ పనికి ఆ రాజుకి ఏదైనా జరిగితే ప్రజల గతి ఏం కావాలి, ఎవరు చూస్తారు ఈ ప్రజలు. ఎందుకంటే రాచరికం భగవానుడి యొక్క ప్రతినిధి. అంటే రాచరికం అంటే ఎవరైతే రాజు ఒక నియంతగా ఉన్నాడు, ఎటువంటి విషయాలు నియంతగా ఉన్నాడు అని అంటే, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలని, అటువంటి వాళ్ళకి రాచరికం అవసరం. ఎందుకంటే వారు కానీ లేకపోతే, అంటే అంత కఠినంగా వాళ్ళు ఉండకపోతే, ఎవరి వైపు, ఆ దుర్మార్గుల వైపు, దొండగల వైపు కానీ అంటే ఉండకపోతే ఈ ప్రపంచం దోపిడీదారులతో నిండిపోతుంది. వాళ్ళు కానీ నిండిపోయిన ప్రజల్ని హింసిస్తారు.
ఆ రాజు ఉండడం వల్ల ఈ దోపిడీదారులు ఈ దొంగతనాలు చేసేవాళ్ళు దుర్మార్గులంతా కామ్గా కమ్ముకున్నారు. వాళ్ళు లేకపోతే అదును చూసుకొని వీళ్ళు సామాన్య ప్రజల మీద విపరీతంగా వాళ్ళు హింసించి వాళ్ళని దోచుకుంటారు. అటువంటి రాజు గాని నువ్వు గాని ఇప్పుడు శపించావని నువ్వు చెప్పంగానే ఆ రాజుకి ఏదైనా జరిగితే ఈ ప్రజల పరిస్థితి ఏంటి? అంత దూరం చూడండి, ఆలోచించాల. ఉదాహరణ మన స్థితి కూడా అంతే. ఆవేశం వచ్చినప్పుడు వెంటనే మనం రకరకాల నిర్ణయాలు తీసిపడేస్తాం. అది భక్తుల మధ్య సేవలో భాగంగా వచ్చినటువంటి చిన్న చిన్న మాటలు కావచ్చు, లేదా కుటుంబంలో వచ్చే చిన్న చిన్న మాటలకి ఆ, ఏం ఆలోచించామన్నమాట అసలు. ఇంకా మాట అన్నది చాలా ఈజీ అన్నమాట, కానీ వెంటనే దాన్ని వెనకలు తీసుకోవడం అనేది అసలు అసాధ్యం. అంటే ఒకసారి గాయపరిచిన తర్వాత దాన్ని నిజంగా మనం వాళ్ళని తిరిగి మామూలు స్థితి తీసుకురావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో మనం చెప్పలేము. అతను ఎలా తీసుకుంటాడో మనం చెప్పే మాటలు మనం చెప్పలేము. అందుకనే వీలంత వరకు మనం మాట్లాడితే కృష్ణ కథ గురించి మాట్లాడుకోవాలి. కృష్ణ కథ మాట్లాడుకుంటే ఎవరి మధ్య ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాలన్నమాట. ఎప్పుడైతే రాజులు ఉండరో ఆటోమేటిక్ గా సామాజిక అసమానతలు పెరుగుతాయి. ప్రజలు, జంతువులు, డబ్బులు, ఆడవారు దోపిడీకి గురవుతారు. మనం ఆ పాపాలకు కారణం అది. ఇప్పుడు చూసావా, మనం ఆ పాపకు కారణం. ఇప్పుడు రాజుకి ఏదైనా జరిగిందంటే వీళ్ళందరి బాధ్యత మందే అవుతుంది. ఇంకా ఏమవుతుంది చూడండి, వర్ణాశ్రమం నాశనం అయిపోతుంది. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇటువంటి ఈ వ్యవస్థ ఇంకా ఉండదు. ఆ వ్యవస్థ ఇప్పుడు చూడండి, ఆ వ్యవస్థ ఇప్పుడు లేకపోవడం వల్ల మనం అందరం చూడండి ఎంత బాధపడుతుంది. ఎవరిని నమ్మలేము, ఎవరిని ఉమ్, వాళ్ళని పరిగణలోకి తీసుకోలేము. ఎవరితో ఏమంటారో తెలియదు, ఎలా వాళ్ళు ఏంటో తెలియదు. రోడ్లు అట్లా పోతా ఉంటే మనకి ఏం జరుగుతుందో మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి వర్ణాశ్రమం నాశనం అవుతుంది, వర్ణ శంకర జనులు ప్రబలం అవుతారు. వర్ణ శంకర అంటే వాళ్ళు ఏమాత్రం రూల్స్ ఏం పాటించడం చూస్తున్నాం మనం. ప్రజలు కానీ రాబోయే నెక్స్ట్ జనరేషన్ అంతా వాళ్ళు ఎలా తయారవుతున్నారు అంటే ఒక ధర్మం లేదు, ఒక నీతి లేదు, ఒక న్యాయం లేదు, మాట ఇచ్చి నిలబెట్టుకునే పరిస్థితి లేదు. అందుకని ఇక్కడ ఎప్పుడైతే వర్ణాశ్రమం లేనప్పుడు ఈ నాలుగు ఆరు వర్ణాలు, నాలుగు ఆశ్రమాలు, దానికి సంబంధించిన నియమ నిబంధనలు వాళ్ళకి పాటించినప్పుడు ఇప్పుడు మనం చూసేది సమాజం. జంతు సమాజంలో మన వాడికి ప్రశాంతంగా ఉండగలిగేది. అందుకని ఆయన అన్నాడు, ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమం నశిస్తుందో, వర్ణశంకర జనులు ప్రబలం అవుతారో, కుక్కలు గాడిదల్లాగా మన మన స్థాయి జగదారిపోతుంది. ఈరోజు చాలా ఇంత ముందు కంటే చాలా బాగా చదువుతున్నారు, చాలా ఎక్కువ చదువుతున్నారు. 600కి 600 కూడా వచ్చేస్తున్నాయి 10th క్లాస్. తర్వాత ఐఐటి, జేఈలో, అయితే నీట్ లో 100కు 100 కొట్టేస్తున్నారు. అంటే చదువులేమో బాగా చదువుతున్నారు కానీ జ్ఞానం సంపాదించలేకపోతున్నారు. జ్ఞానం అయితే సున్నా, జీరో. ఎందుకు ఆ చదివితే ఎందుకు పనికి వస్తుంది అంటే ఇంకొకరి దగ్గర పోయి గాడిదలాగా కుక్కలాగా పనిచేయడానికి పనికి వస్తుంది. ఉదయం నుంచి రాత్రి దాకా కుటుంబాన్ని చూసుకోరు, ఆరోగ్యం చూసుకోరు, సమాజం ఎటుపోతుందో చూసుకోరు, పిల్లలు ఏమైపోతున్నారో చూసుకోరు అన్నమాట. అంటే ఇంత పెద్ద చదువులు ఎందుకు చదువుతున్నాం అని అంటే ఇంకో దగ్గర పోయి మనం గాడిదలాగా ఉదయం నుంచి రాత్రి దాకా కష్టపడడానికే మనం అవి మనం చదువుకుంటున్నాం అనమాట అంతే. ఇక ఆడ మనకి ఎక్కడ జ్ఞానం ఉంది? అరే, తల్లిదండ్రులు మనకు గౌరవించాలనే జ్ఞానం ఎక్కడ ఉంది అక్కడ? మన తోటి వాళ్ళని కనీసం మనుషులుగా చూసుకోవాలన్న జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ? ఆకలి దప్పికలతో ఉన్న మనకు కొంచెం జ్ఞానం చేయాలనే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఆ చదువుల్లో? మన తోటి వాళ్ళని, మన అన్నల అక్కల చెల్లెల్ని, వాళ్ళ వాళ్ళని ఎంత ఆప్యాయంగా అనురాగంగా మనం చూసుకోవాలి అన్న జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అక్కడ?
మన గాడిదలాగా పనిచేయడానికి పనికొస్తుంది తప్ప ఎక్కడ దేనికి పనికొస్తుంది? పోనీ మనం పనిచేసేటప్పుడు కనీసం మన మన ఆరోగ్యం చూసుకోగలుగుతున్నామా? కనీసం మన భర్త లేదా భార్యను చూసుకోగలుగుతున్నామా సరిగ్గా? మన పిల్లల్ని ఎవరైనా చూసుకోగలుగుతున్నామా? వాళ్ళు వాళ్ళు ఏమో ట్యూషన్లకు వదిలిపడేసి వాళ్ళ చేతిలో రిమోట్లు పెట్టి పడేసి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఆ స్కూల్లో కాలేజీల్లో కావాల్సిన డబ్బులు మనం ఇచ్చి పడేసి ఆ తర్వాత మళ్ళీ మన సమాజం ఇట్ట అయిపోయింది, అట్ట అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ధర్మం ఉంది? ముందు అంటే మనము పర్ఫెక్ట్ గా మనం శాస్త్రాన్ని అర్థం చేసుకొని మనం టైం ఇస్తే కదా శాస్త్రం నేర్చుకోవడానికి, భగవద్గీత భాగవతం అర్థం చేసుకొని మన జీవితం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకు టైం ఉంటాయి కదా. మనం సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకుండా మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా మనము ఉదయం నుంచి రాత్రి దాకా పనిచేయడానికి ఇచ్చేంత విలువ వినడానికి శ్రవణం, ఎస్పెషల్ గా కృష్ణ కథ, రామాయణం, మహాభారతం ఈ వినడానికి మనం టైం ఇస్తే అప్పుడు మనం మిగతా సంగతి చూసుకోవచ్చు. మనము 24 గంటలు డబ్బులు ఎట్లా సంపాదించాలి, మన పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్ చేసి వాళ్ళు సంపాదించే దాంతో మనం ఎట్లా అనుభవించాలి అని జస్ట్ ఆ బేసిక్ లో ఆగిపోయాము అంటే మరి అది మనం జంతువుల స్థాయికి దిగజారుతున్నాము అన్న పాయింట్ లో మనకి క్లియర్గా కనబడుతుంది. మనకి మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అందుకనే జంతువులు జంతువులు పనులు చేయాలి, మనుషులు మనుషులు పనులు చేయాలి. మనుషులు మనుషుల పనులు అంటే ఏంటి? ఉదయం లేయాలి, భగవంతుడిని ధ్యానం చేయాలా, పవన్ కార్యం నిమగ్నం అవ్వాలా, తర్వాత వెళ్ళి బాధ్యతలు చూసుకోవాలా, మళ్ళీ సాయంత్రం రావాలి, మళ్ళీ వెళ్ళి మన పనులు మనం భగవంతుడు చేయాల్సిన కార్యక్రమాలు చూసుకోవాలి. ఈరోజు ఉదయం ఎప్పుడు 8కో 7కో 8కో మనం బయట బయలుదేరితే రాత్రి 10కో 12కో వస్తే మనం నిజంగా కుటుంబాలు మనం ఎక్కడ చూసుకోగలుగుతున్నాం? అసలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనసు ఏం వాళ్ళు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి వాళ్ళకి? అంటే మనం ఒకటే ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నాం అనమాట. సంపాదించాలో డబ్బులు ఇవ్వాలా, వచ్చిన దాంతో అనుభవించాలి, అంతకు మించి ఎక్కడ కానీ అట్లీస్ట్ 99% పరిస్థితి ఉంటే, 100% నేను చెప్పను, 100% ఎవరో అదృష్టవంతులు అనమాట. అట్లాంటి తల్లిదండ్రులు దొరికినా, అటువంటి పిల్లలు దొరికినా, అటువంటి బంధువర్గం స్నేహితులు ఉన్నా వాళ్ళ అదృష్టవంతులు. మనము దాంట్లో 1% కృష్ణ కథ వినడానికి కానీ మనం కానీ కొంచెం సమయం ఇచ్చినా సరే మన జీవితాలు ఇట్లా ఉండవు. 1% అని చెప్పేది. ఆ 1% ఏంటంటే ఇట్లాగా మనకున్న చుట్టూ మనకున్న పరిస్థితుల్లో ఇక్కడ కృష్ణ కథ ఉందంటే మనం దానికి టైం ఇవ్వాలి. లేకపోతే మన స్థాయి కుక్కలు గాడిదల స్థాయికి మనం దిగజారిపోతాం అంతే. దాంట్లో ఎటువంటి సందేహం అది అది మన ప్రాక్టిగా కనబడతా ఉంది మనకి. భాగవతం మనం వినకపోతే, భాగవతం చెప్పి మనం నచ్చుకోకపోతే మన స్థాయి జంతువుల స్థాయికి వెళ్ళిపోయేది 100% గ్యారెంటీ. ఆ తర్వాత మన తర్వాత సమాజం ఇట్లా అయిపోయింది, అట్ట అయిపోయింది, వాళ్ళు ఇట్లా అయిపోయారు, అట్ట అయిపోయారు, దానివల్ల మనం ఎంత తలగొట్టుకున్నా సరే ప్రయోజనం లేదు. అట్లీస్ట్ మన కుటుంబాలను మనం కాపాడుకోవాలంటే మనం కృష్ణ భక్తుల సాంగత్యంలోకి వచ్చి కృష్ణ కథ వినాలి మనం. వీలైతే మన ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఏది చేసినా సరే కృష్ణ కథ అయిన తర్వాత మిగతా వాటికి మనం మన ప్రాముఖ్యత ఇస్తే అప్పుడు మన జీవితాలు కొంచెమైనా మనుషుల స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఎవరికో కష్టపడుతున్నాం, వాస్తవానికి ఇప్పుడు మనం కష్టపడిందంతా మనం మనం ఎప్పుడు అనుభవించబోయేది లేదు. మనం అనుభవించబోయేది లేదు. మనం ఎంత సంపాదిస్తామో అంత అనుభవించే పరిస్థితి అసలేనే లేదు. అప్పుడు ఎవరి కోసం కష్టపడుతున్నాం? దాని అర్థం మనం కష్టపడకూడదని కాదు, కృష్ణ కథను వదిలేసి కృష్ణనామ స్మరణ వదిలేసి జపం వదిలేసి అంత కష్టపడాల్సిన అవసరం అయితే అస్సలేనే లేదు. కృష్ణుడి సేవను వదిలిపడేసి అసలు అవసరం లేనే లేదు.
ఎందుకంటే ఎలాగో రేపు ఎవడో ఒకటి చేతిలో మనం పెట్టాల్సిందే. లేక కూతుర్లు ఉన్నారు అనుకోండి, అల్లుడి చేతిలో పెట్టాలి. కొడుకులు ఉంటే వాళ్ళు. కానీ వాళ్ళకి కానీ తెలియదు అనుకోండి, బట్ మీరు సంపాదించిన ప్రతి, మీరు మీరు పెట్టిన ప్రతి రక్తపు చుక్క, ఓకేనా? మీరు ఎన్నో రాత్రులు, ఎన్నో పగలు రాత్రులు మీరు సరిగ్గా నిద్ర కూడా పోకుండా, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని మీరు సంపాదించే ప్రతి రూపాయి ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న మీ రూపాయలు ఎటువంటి వాళ్ళ చేతిలో పెడుతున్నారు. అందుకని ఇక్కడ కూడా మీరు గమనిస్తే, మనం చూస్తాం మన రాబోయే వంశాల్లో భాగవతంలో వచ్చేటువంటి రాజులంతా కూడా ఒక యోగ్యుడైనటువంటి, ఒక అర్హత ఉన్నటువంటి, ఒక శిక్షణ పొందినటువంటి అలాంటి వాళ్ళ చేతుల్లో రాజ్యం పెడుతున్నారు. అట్లాగా మన పిల్లల భక్తులు కాలేదనుకోండి, వాళ్ళ చేతుల్లో మనం పెట్టబోయేటువంటి ఈ ఆస్తులు ఇవన్నీ కూడా తగలబెట్టేస్తారు వాళ్ళు అంతే. సో ఆశ, మనము అలా మనము మారక మన పిల్లలు కానీ ఈ కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే మాత్రం, మీరు సంపాదించిన ప్రతి రక్తపు చుక్క, మీరు ఓడించినటువంటి ప్రతి రక్తపు చుక్క, మీ కాలం, మీ మీ బుద్ధి, మీ తెలివితేటలు, మీ శక్తి సామర్థ్యాలు అట్లా తగలబెట్టేస్తారు అంతే. ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇప్పుడు మనం గమనిస్తే సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యి జూదంలో పెట్టి ఎంతమంది ఈరోజు బలవుతున్నారు బెట్టింగ్ యాప్స్ తో. మంది మన ఇచ్చిన డబ్బులంతా అట్లా హరించేస్తారు, వాళ్ళ కళ్ళకు కూడా కనబడట్లే. అంత దారుణ పరిస్థితుల్లోకి వెళ్ళబోతున్నారు. అందుకనే అందువల్ల ఒక సరైనటువంటి రాజు చాలా ఇంపార్టెంట్. వ్యక్తిత్వం గల రాజు ఇంపార్టెంట్. అట్లాగే కుటుంబానికి కూడా ఒక రాజు, ఇంటి పెద్ద ఒక రాజు, తను చూసుకోవాలి అవన్నీ. వాళ్ళెవరితో ఆయాలకు వదిలిపడేసి, వాళ్ళెవరితో ఇంకెవరెవరికి వాళ్ళ చేతుల్లో పెట్టి మన సంపాదనకి పోయి, ఎవరైతే ఎందుకమ్మా జపం చేయట్లేదు, ఎందుకన్నా కృష్ణ కథకు రాలేదు అని అంటే, మేము చాలా బిజీ, మాకు అంత టైం ఎక్కడదండి మాకు. ఎక్కడుంటే టైము అంటే, అంత కష్టపడి దానికోసం ఏదైతే మీరు కృష్ణ కథను వదిలేసుకున్నారు, జపం వదిలేసుకున్నారు, ఇంత సంపాదించి ఎవరి చేతుల్లో పెట్టబోతామో, అది ఏ స్థితికి వెళ్ళబోతుందో. అంటే అంత కష్టపడినా కూడా మనకు ఫలితం ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ స్థితికి దిగజారే పరిస్థితులు వస్తాయి ఒక రాజు కానీ సరిగ్గా లేకపోతే. రామకృష్ణ చూడు ఎంత పెద్ద తప్పు చేయబోయే, ఇప్పుడు వీళ్ళందరికీ ఏదైనా జరిగింది అనుకో దానికి మనమే బాధ్యులు అవుతుంది. అండ్ పైగా నువ్వు ఎటువంటి రాజుని చేసావు తెలుసా? పషిత మహారాజు లాంటి రాజుని నువ్వు చెప్పించావు ఇప్పుడు. పషిత మహారాజు ఒక గొప్ప రాజరిషి, అతను యజ్ఞాలు నిర్వహించాడు. ఈ శాపానికి శపించదగిన వ్యక్తి కాదు అతను. ఒక చిన్న ఆగ్రహ ఆవేశానికి, ఒక చిన్న పొరపాటు ఎట్లాంటి ఒక గతిని తీసుకెళ్తుందో చూడండి. అలాగే మన జీవితాలు కూడా మనకు ఆగ్రహ ఆవేశాలు వచ్చినప్పుడు మనం తీసుకోబోయే నిర్ణయం ఎలాంటి స్థితికి తీసుకెళ్తుందో మన ఊహ కూడా అందదు. సో ఆ శృంగి అనే ఆ బాలుడికి అస్సలు అవగాహన లేదు. పరిషత్ మహారాజు యొక్క అలాంటి రాజు, అసలు ఆయన ఎవరు, ఆయన పూర్వపరం ఏంటి, అతని గుణగణాలు ఏంటి, ఏ మాత్రం అసలు తెలుసుకోకుండా ఎన్ని యజ్ఞాలు నిర్వహించాడు. ఆ, జనసామాన్యులు బాగుండాలని, తన తన దాంట్లో అసలు కలిని ప్రవేశింపజేయడానికి చేశాడు కదా. కలిని కంట్రోల్లో పెట్టాడు కదా మొత్తం. అంటే అందరికి కృష్ణ కథ నేర్పించాడు. అందరి చేత జూదము, మాంసాహారం, ఇప్పుడు 4 స్థానాల్లో 5 స్థానాల్లో ఉండాలా. కలిపురుషుడు ఉంటాడు అక్కడ, కానీ అది రానికుండా చేశాడు అక్కడ.
అంటే ఎంత గొప్పగా పాలించుంటే ఎంత గొప్పగా తన యొక్క రాచరికం ఎలా ఉంది అంటే ఎవరి చేత ఆ 4 లేదా 5 పనులు చేయడానికి అసలు ఆయన అలో చేయలేదు అతను. ఇప్పుడు నువ్వు రాజుని ఇప్పుడు పరిస్థితిలో పెట్టావు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ పెరుగుతాయి ఇప్పుడు మరి. జనాలు ఖచ్చితంగా కుక్కల్లాగా గాడిదలాగా తయారవబోతారు ఇప్పుడు జనాలంతా. వర్ణాశ్రమం పూర్తిగా కొలాప్స్ అవ్వబోతుంది. వర్ణాశ్రమం. అయితే సౌమకృషి అంటాడు అనమాట. సౌమకృషి తన పుత్రుడు ఒక పుణ్యతుడైన భక్తుడిని శపించిన కారణంగా క్షమించి రక్షించబడాలని భగవంతుని వేడుకుంటాడు. సౌమకృషి ఇప్పుడు బాధపడతాడు అన్నమాట. ఆ ఋషి బాధపడతాడు. అరే, తన పుత్రుడు ఒక పుణ్యాత్ముడైనటువంటి ఒక భక్తుడిని శపించిన కారణంగా, ఓ భగవంతుడా, నా కొడుకు అన్యాయంగా అక్రమంగా అపరిపక్వతతో ఒక పుణ్యాత్ముడైన ఒక భక్తుడిని శపించాడు. దానివల్ల నా కొడుకు ఎట్లాంటి పరిస్థితులు వస్తాయో, కాబట్టి దయచేసి మా కొడుకుని క్షమించండి, మా కొడుకుని రక్షించండి అని చెప్పేసి తన భగవంతుని వేడుకుంటాడు అనమాట. అంటే తిరస్కృత విప్రలబ్ధ శప్త క్షిప్త హత అపి నాస్య తత్ ప్రతికూర్వంతి తద్భక్త ప్రభువోపి. సోమకిరీష్ అంటున్నాడు, అసలు భక్తులు ఎటువంటి వాళ్ళంటే, వా అంటే వాళ్ళ యొక్క చైతన్యం ఎలా ఉంటుందంటే, వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే, భగవంతుని భక్తులు ఎంత సహనం కలిగి ఉంటారంటే, వారు నిందకు గురైనా సరే, మోసపోయినా సరే, శపించబడిన, కలవర పెట్టబడిన, నిర్లక్ష్యం చేయబడిన, లేదా చంపబడిన, వారు ఎప్పుడు తమపై తాము ప్రతీకారం తీసుకోవడానికి మొగ్గు చూపరు. తిరస్కరత విప్రలబ్ధ, విపత్తులు వచ్చినా సరే, తిరస్కరించబడినా సరే, క్షిప్త హతాపి, వాళ్ళని చంపినా సరే, నాశ నాశ్యతత్ ప్రతికూర్వంతి, వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని ఇంకా వాళ్ళ పైన కక్ష కట్టరు వీళ్ళు అసలు. వాళ్ళని క్షమించి వదిలిపడేస్తారు వాళ్ళు. అంత సహనం ఉంది, అంత ఓర్పు ఉంది వాళ్ళకి. తద్భక్త ప్రభవోపిహి, వాళ్ళు అటువంటి శక్తిమంతమైనటువంటి భక్తులు వాళ్ళు. వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం మొగ్గు చూపరు. అంటే వాళ్ళు పూర్తిగా పరిపక్వతతో ఉంటారు. ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహమే జరుగుతుందిలే అంటే అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, చూడండి ఎట్లా చెప్పారు, సహనం కలిగి ఉంటారు. అది అంటే ఇవన్నీ వాళ్ళ మీద ప్రభావం చూపించదు వాళ్ళని. వాళ్ళు నిందకు గురి అవుతారు, మోసపోతారు కూడా, శపించబడతారు కూడా, కలవర పెట్టబడతారు, నిర్లక్ష్యంగా ఎవరు పట్టించుకోకూడదు, కొంతమంది చంపబడతారు కూడా. కానీ తాము మాత్రం ప్రతీకారం తీసుకోవాలని మొగ్గు చూపరు. అందుకనే ఆ షణ్ముఖ ఋషి అనుకుంటాడు అనమాట, రాజు చేసిన పనికి అవమానంగా తీసుకోలేదు, పైగా ఋషి తన పుత్రుడు చేసిన పనికి ఎంతో సిగ్గుపడ్డాడు. నిజంగా సౌమకృష్ణుడు ఒక భక్తుడే ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే రాజు చేసిన పని అసలు అవమానంగా అసలు తీసుకోలేదు. ఎందుకంటే తను ఆవేశపడలా అసలు. తన మీద పాము పడంగానే కొంచెం వాళ్ళ వాళ్ళ కొడుకు గట్టిగా ఏడవడం చూసి విన్నాడు. విన్న తర్వాత వెంటనే ఏం చేశాడు, పాము తీసి పక్కన పడేసాడు అని. అంటే అసలు ఎవరు చేశారని అసలు అవమానమే ఫీల్ కాల. అంటే ఋషి కూడా ఇక్కడ భక్తుడే, ఎందుకంటే తనకు అవమానం జరిగినా కూడా తను పట్టించుకోవాలి అసలు. అవమానం తీసుకోలేదు. పైగా రెండోది ఏం చేశాడంటే, తన పుత్రుడు చేసిన ఈ పనికి ఎంతో సిగ్గుపడతాడు. ఈ మావోడు ఎంత దారుణమైన పని చేశాడు అని. అసలు వీడు అసలు బ్రాహ్మణ పుత్రుడేనా వీడు అసలు? అసలు వీడు ఇట్లాంటి ఒక లక్షణాలు వీడికి ఉన్నాయా అసలు? క్షణికావేశంలో ఎంత పెద్ద పొరపాటు చేశాడు ఇప్పుడు. కాబట్టి భక్తులు భౌతికంగా అనేక కార్యాలు నిమగ్నమైనప్పటికీ ఎప్పుడు వాళ్ళు దుఃఖానికి గురికారు, అలాగని వాటిలో ఎటువంటి ఆనందాన్ని పొందరు. సో భౌతిక పనులు చేసినప్పుడు అయితే దుఃఖాలైనా వస్తాయి, లేదా వాటి వల్ల అంటే వాటి వల్ల పుణ్యం జరగచ్చు, పాపము జరగచ్చు భౌతిక కార్యక్రమాలు. కానీ భక్తులు మాత్రం వాటికి ఎప్పటికి గురిగారు, దాంట్లో ఆనందము పొందరు,
దానివల్ల ఏదైనా కష్టం వస్తే వాళ్ళు దుఃఖానికి లోను గారు. ఎందుకంటే వాళ్ళు నిష్కామ కర్మయోగంలో దాన్ని ఆ భౌతిక కర్మని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి దాంట్లో సుఖం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే దానివల్ల వాళ్ళకి పుణ్యం వచ్చిన పాపం వాళ్ళు అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అయి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ స్థితిని చూశాడు తర్వాత ఒకవైపు పరీక్షిత్ మహారాజు ఏమో నేనా ఇలాంటి పని చేసింది ఇక్కడ, అసలు నేను ఎందుకు ఇటువంటి ఒక పొరపాటు చేశాను అని ఒకవైపు తాను మదన పడుతూ, ఇటువైపు ఋషి వచ్చేసి అరే మనం ఎంత పెద్ద తప్పు చేశాం మనం, ఆ, అసలు అతను చేసిన పనికి ఎంత పెద్ద దండన విధించేశాడు. పరీక్షిత్ మహారాజు లాంటి ఒక రాజ ఋషి లేకపోతే తర్వాత వచ్చేటువంటి పరిణామాలు, ఈ భూమిపై వచ్చేటువంటి అనేకమైనటువంటి ఘటనలు, దానికి ఇప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడు ప్రజలు ఏమైపోతారు, మొత్తం వ్యవస్థలు ఏమైపోతాయి? సో ఒక ఒక రాచరికపు అంటే ఒక నియంత లాంటి ఒక రాజు, కానీ ఆ నియంత రాజు ఎవరున్నారంటే మంచోడు ఉండాలి. మంచోడు కానీ నియంతగానే అయితే అందరి చేత మంచి వైపు నడిపించడానికి సీరియస్ గా వాళ్ళకి సరైనటువంటి విధానాలు చెప్పడం అన్నమాట. ప్రజల చేత ఎంచుకోబడినటువంటి రాజకీయ నాయకులు ప్రజలకేం తెలుసు, వాళ్ళు ఏమైనా ఎంచుకుంటారు. నాకు నాకు బాగా ముందుకు వచ్చేవాడు నాకు 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 నెక్స్ట్ ఎమ్మెల్యే ఎంపీ చీఫ్ మినిస్టర్ కావాలనుకుంటారు. ప్రజలకి ఏం తెలుసు? వాళ్ళ ఇంద్రియ తృప్తికి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు ఆ, అధికారులుగానో లేదా రాజులుగా చేసుకుంటే దానివల్ల సమాజం, ఆ రాజు శాస్త్రానికి బద్ధుడై ఉండాలి, బ్రాహ్మణుడికి బద్ధుడై ఉండాలి ఆ రాజు. అప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది. ఇప్పుడు మనం అనుకుంటాం ప్రజాపాలన డెమోక్రసీ అని. అసలు ప్రజలకేం తెలిస్తే కదా, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. వాళ్ళపై ఇలా ఎన్నుకుంటారు మాకు ఇలాంటి వాళ్ళు కావాలి అని. ఇప్పుడు అందరికి ఎవరు కావాలి? లంచగొండితనం కావాలా? ముందు ఫ్రీగా పంచేవాళ్ళు కావాలా? మనకి అన్ని ఫ్రీగా ఇచ్చేవాళ్ళు కావాలి. మనకి ధర్మాన్ని కాపాడే వాళ్ళు అవసరం లేదు మనకి ఇప్పుడు. అన్ని ఫ్రీగా పంచేవాడు. ఆ ఫ్రీగా ఎందుకు పంపిస్తాడు? ఎవడైనా ఎందుకు ఫ్రీగా పంపిస్తాడు? ఎవరైనా కూడా ఎవరు ఫ్రీగా పంచరు ఇక్కడ. మన డబ్బులే దోచుకొని మనకే ఫ్రీగా పంచుతారు. ఆయన వాళ్ళ జోబులోంచి రూపాయి పడదు కదా. మనమేంటి ఎంచుకునేది? మనకేం తెలిసి ఎలా ఎంచుకోవాలి? అందుకనే గతంలో రాజు చుట్టూ ఉండే మంత్రులు, వాళ్ళకి ఒక గురువు ఉండేవాడు, ఆస్థానానికి ఒక గురువు ఉండేవాడు. చుట్టూ ఉన్న మంత్రులు విపరీతమైన జ్ఞానం ఉన్నవాళ్ళు, శాస్త్ర జ్ఞానం పొందిన వాళ్ళు. సో వాళ్ళందరూ టెస్టింగ్ లోకి వెళ్ళాలి నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి అంటే. ఏదో ఇక్కడ ప్రజలు కోరుకున్న వెంటనే మా కులవాడు రాజు నెక్స్ట్ సీఎం కావాలి, లేకపోతే మాకు అన్ని ఫ్రీగా ఇచ్చేవాడు మాకు సీఎం కావాలి అంటే ఏమాత్రం అసలు అవగాహన లేకుండా, ఏమాత్రం అసలు జ్ఞానం లేదు. కేవలం ఇంద్రియాలు తృప్తిపరిచేవాడు మనకి మన పైన మన రాజు అవ్వాలంటే అతను మనం దోచుకుంటాడు. కానీ ఆ రోజులు అట్లా కాదన్నమాట. ప్రతిదీ వాళ్ళు టెస్ట్ చేయబడాలి. అర్హత ఎట్లా అయితే ఇప్పుడు డాక్టర్కి అర్హత కావాలా, ఒక పోలీస్ అవ్వాలంటే అర్హత కావాలా, అట్లా ఒక రాజు కావాలంటే కూడా అర్హత కావాలి, ఒక పొలిటీషియన్ అయ్యి తనకు ఒక సీట్ కావాలంటే కూడా అర్హత ఉండాలి. అవన్నీ లేకుండా అందుకే ఈ రోజు మంది ఈరోజు వర్ణ శంకరం కంప్లీట్ గా ప్రజలు, ఆ తర్వాత మనల్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఇది మన స్థాయి అన్నమాట ఇక్కడ. అంటే మన కానీ మనకి ఆ కర్మ అయితే మనకు పట్టలేదు. మన కుక్కలు గాడిదలాగా ఉండాల్సిన అవసరం మనకు లేదు. మనం చక్కగా కృష్ణ కథ వింటూ కృష్ణుడు చెప్పినటువంటి న్యాయ ధర్మ సూత్రాలను మనం పాటిస్తూ భక్తుల సాంగత్యం మన సేవకు వచ్చి మన జీవితాన్ని మనం గడపచ్చు. అప్పుడు కనీసం మనం మనుషులుగైనా ఉంటాం. భక్తుల సంగతి తర్వాత సంగతి. భక్తులు చాలా హయ్యర్ స్టేజ్ అది. కాబట్టి ఋషి నిజంగా భక్తుడు కాబట్టి అరే ఎంత పెద్ద పని చేశాడు అని చెప్పి తాను బాధపడుతున్నాడు. రాజు నిజంగా భక్తుడు కాబట్టి నేను ఎంత తప్పు చేయకుండా ఉండాల్సింది
నేను ఎందుకు ఇట్లా చేశాను అబ్బా అని ఆలోచిస్తున్నాడు. అండ్ నిజంగా పరీక్షిత్ మహారాజు ఎలా తీసుకుంటాడు ఈ విషయాల్ని, మనకి ఇప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ అధ్యాయంలో. రేపు చూస్తాము. ఆ శాపం, ఆ వార్త వినక ముందరే తన యొక్క ఆలోచన ఎలా ఉన్నాయి ఆలోచిస్తున్నాడు ఆ శాపం గురించి. తర్వాత అతను ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ కూడా మనం రేపు 19 అధ్యాయంలో చూస్తాం. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక విపత్తు గాని వస్తే ఒక భక్తుడు, ఒక జీవుడు ఎలా దాన్ని ఆలోచించాలి, ఎలా విశ్లేషించాలి, దాన్ని ఏ విధంగా మనం ఆలోచించాలి, అది ఎలా మనం తీసుకోవాలి ఆ విపత్తుని. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట పరిషత్ మహారాజు యొక్క తను ఆలోచించేది. ఎందుకంటే తాను కోరుకుంది కాదు, తను కావాలని చేసింది కాదు, కానీ దాని మీదకి అది అమాంతంగా వచ్చేసింది. సో వీటన్నిటి మధ్య మన మన హ్యూమన్ ఎమోషన్స్ మనం చూస్తాం, మనం వింటాం. మనం ఎలా ఒక విపత్తు వచ్చినప్పుడు మనం అందరం దాన్ని ఎలా తీసుకోవాలి, దాని తర్వాత మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. నెక్స్ట్ రాబోయే జీవితం ఎలా గడపాలి, సో దానికి సంబంధించిన విషయాలు సో రేపటి అధ్యాయంలో చూస్తాం. ग्रंथराज श्रीमद्भागवतम की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। जगत गुरु शिव प्रभुपाद की जय। जय गौ प्रेमानंद।